రండి రండి అబ్బా త్వరగా రామా బ్రహ్మాండమైన వార్త ఏమిటి అందమైన వార్త అన్నయ్యకి డాక్టరేట్ డిగ్రీ వచ్చింది హలో అన్నయ్య కంగ్రాచులేషన్ పోందిరా బాబు నువ్వు డాక్టర్ అయ్యావు కదా మరి ఆసుపత్రి ఎక్కడ పెడతావు పిచ్చి మొహ అది మందులు ఇచ్చే డాక్టర్ కాదే చాలండి డాక్టర్ అయ్యాక మందులు ఇవ్వకపోవడం ఏమిటి పెద్ద వెన్న వ్యాపారాన్ని నాకే చెప్తున్నావు కదా నేను లేకపోతే వెన్న వ్యాపారం చేసేవారు ఈయన సన్నాసుల బైరాగులు కలిసి ఉండేవారు ఇప్పుడు మాత్రం లేదు ఉద్దేశం అది కాదమ్మా అసలు నాన్నకు కూడా తెలీదు పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అంతే అమ్మ కూతురు ఏకమయ్యారు ఇక ప్రయోజనం లేదు అదే చెప్పేసారా చెప్తానన్న ఈ మధ్య దేశంలో గుండె దెబ్బలు ఎక్కువయ్యాయి అవునరా నాయన ఈ మధ్య పాపం కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే పుట్టుకోమంటున్నారు దానికో దివ్యమైన మందు కనిపెట్టారు అందుకే ఈ డాక్టరేట్ ఇచ్చారు సమయానికి కనిపెట్టావురా నాయన ఈ మధ్య నాకు కూడా ఏమిటో గుండెలు లాగేస్తున్నాయి నీరసంగా ఉంటుంది త్వరగా ఇవ్వరా నాయన నాకు ఆ మందు ఇంకా మందు తయారు చేయలేదమ్మా తయారు చేసే ఫార్ములా కనిపెట్టాను తయారు చేస్తే పోలేదట్రా తలా గుప్పుడు మిమ్ముతాం అప్పుడు గుండెలు బండలలో స్ట్రాంగ్ గా బిగుస్తాం 4 లక్షల అవును మరి అంత దండక పని ఎందుకు చేశావురా 50,000 60,000 అంటే మనమే సర్దుకునేవాళ్ళం ఒరే అబ్బాయి నీకు తెలివితేటలున్నాయంటే ఒప్పుకుంటాను కానీ అనుభవం మాత్రం బొత్తిగా శూన్యం రా